నెక్స్ట్ నాగాలాండ్ లో ఒక అమెరికా నుంచి ఒక పాస్టర్ వస్తే గవర్నమెంట్ అతన్ని తిప్పి పంపిస్తుంది, అతనికి వీసా అనుమతి ఇవ్వలే. ఆ పాస్టర్ ఫ్యామిలీ జవహర్ లాల్ నెహ్రూ ఉన్నప్పటి నుంచి అక్కడికి వస్తున్నారు. వాళ్ళ వల్ల చాలా కన్వర్షన్స్ కూడా జరిగాయి. సో గవర్నమెంట్ అవుట్ రైట్లీ యుఎస్ ఎవరైతే ఒక అతను ప్రీచర్ అంటామా లేకపోతే కన్వర్షన్ చేసే అతను అంటామా, ఇతను ఎవరైతే వచ్చాడో అతన్ని గవర్నమెంట్ అవుట్ రైట్ రిజెక్ట్ చేసింది, యూ కెనాట్ కమ్ అని. నెక్స్ట్ మిజోరాం బార్డర్ లో ఐఎస్ఐ కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి అక్కడ జుంతాతో కలిపి అరకన్ ఆర్మీని స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు. ఈ అరకన్ ఆర్మీని హిందువుల మీద అట్రాసిటీస్ చేసింది. సో వీళ్ళు స్ట్రెంగ్తెన్ అయితే మిజోరాం బార్డర్ లో మనకి చాలా థ్రెట్. సిలిగురి కారిడార్ కి ఇంపాక్ట్ కూడా అది ఇస్తుంది. మామూలుగా మనకి తెలిసింది నార్త్ ఈస్ట్ కి వన్ ఆఫ్ ద ఓన్లీ వే ఏంటంటే సిలిగురి కారిడార్ అంటారు. దీన్ని కౌంటర్ చేయాలి అంటే మనకు అంత వల్నరబుల్ ఉండకూడదని కాలాదాన్ కారిడార్, మల్టీ మోడల్ కారిడార్ అనేది మన ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తుంది. మయన్మార్ మీదుగా వెళ్తుంది. అది వెళ్ళాలంటే దానికి ఇంపార్టెంట్ వే మిజోరామే. ఓకే, అలాంటి మిజోరాం బార్డర్ లో అరకన్ ఆర్మీని స్ట్రెంగ్తెన్ చేస్తోంది ఐఎస్ఐ అండ్ బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్. సో ఐఎస్ఐ బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ ఉందంటే అవి ఏమి ఇండివిజువల్ కాదు, యుఎస్ఏ చేస్తుంది. దాని వెనక వాళ్ళే. సో ఇవి రెండు మిజోరాం నుంచి.